అవనిగడ్డలో గ్రూపులు జనసేనలో చాలా ఎక్కువ ఉన్నాయి అనేది అందరూ తెలిసిన వాస్తవమే. వాళ్ళ వల్ల పార్టీకి బలం కాదు, దేశానికి బలం కాదు, రాష్ట్రానికి బలం కాదు, నియోజకవర్గానికి అంతకంటే కాదు. ఎందుకనే జనసేన సీట్లు ప్రకటించకుండా కేవలం టీడీపీ సీట్లు ప్రకటించారు. మన బలం ఏది పడితే అది మాట్లాడటం కాదు. ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారితో వారాహయాత్ర చేయించుకెళ్ళలేదు కానీ ఎందుకనే అభ్యర్థి ప్రకటించలేకపోయారంటే ఏం చెప్తారు? అధినాయకుడికి ఎప్పుడు ఏం అనౌన్స్ చేయాలనేది ఒక ఐడియా ఉంది, ఒక అవగాహన. అనవసరంగా వచ్చాము, ఓడిపోయాము అని వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నారా, లేదు ఫైట్ చేయాల్సిందని డిసైడ్ అయ్యారా? నేను బాధపడ్డాను కరెక్టే, కానీ పవన్ కళ్యాణ్ గారు బాధపడతాను చూడలేక. వైసీపీలోకి వెళ్ళేటప్పుడు మేము బ్లేమ్ చేసి వెళ్ళారు. బయటికి వెళ్ళిపోయేవాడి మాటకి విలువ లేదు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. టీడీపీ జనసేన పొత్తు తర్వాత సీట్ల ప్రకటన తర్వాత రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు యాక్టివ్ అవుతూ ఉన్నారు, పూర్తిగా ప్రజలోకి వెళ్తున్నారు. ఒక పక్కన సీట్లకు సంబంధించిన ఇష్యూ కూడా నడుస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది? ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఇప్పటికే 11 సీట్లు టీడీపీ ప్రకటించింది, జనసేన ఇప్పటివరకు ఒక సీటు కూడా ప్రకటించలేదు. అయితే ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన ఎన్ని సీట్లు తీసుకోబోతుంది అనే అంశాలు మనతో మాట్లాడడానికి ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు అవనిగడ్డ నుండి సీట్ ఆశిస్తున్నటువంటి బండి రామకృష్ణ మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, సీట్ల ప్రకటించిన తర్వాత కొంత మీ పార్టీలో కొంత గందరగోళం కనబడుతుంది. 24 సీట్లకి పరిమితం అయ్యారని ఒక జనసేన పార్టీ నేతల మీద వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వీటిని ఎలా చూస్తారు? ముందుగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మా అధినాయకులు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి జన సైనికులు, యావత్ జన సైనికులంతా భావిస్తూ ఉన్నారు. ఏదైనా ఉండుంటే కనుక, ఎవరైనా బాధపడతా ఉంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తర్వాత రోజు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. జెండా సమావేశం రోజు ఖచ్చితంగా అందరూ పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం పనిచేసినటువంటి వాళ్ళు 10 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది శిరోధారంగా భావించి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. సార్, అంటే కృష్ణా జిల్లాకు సంబంధించి ఇంతకుముందు నేను చెప్పినట్టే దాదాపు 16 సీట్లు ఉంటే 11 సీట్లు టీడీపీ అనౌన్స్ చేసింది. కానీ జనసేన కూడా ఒక సీటు అనౌన్స్ చేస్తే బాగుంటుంది, అసలు సీటు అనౌన్స్ చేస్తారు, అవనిగడ్డ నియోజకవర్గం నుండి మీ పేరు అనౌన్స్ చేస్తారని ఆ రోజు అందరూ భావించారు. ఎందుకనే జనసేన సీట్లు ప్రకటించకుండా కేవలం టీడీపీ సీట్లు ప్రకటించారు? ఖచ్చితంగా మనకి అన్ని చోట్ల ప్రకటించలేదు, మనం చూసాము. మనకి తెలిసిన సీట్లే ప్రకటించారు. రాజోల్ ఒకటి, రాజానగరం ఒకటి, కాకినాడ రూరల్ ఒకటి, ఇలా తెలిసిన నియోజకవర్గాలే ప్రకటించారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తగిన టైం తీసుకుని వీటిలన్నిటి మీద ఒక నిర్ణయానికి వచ్చి అన్ని జిల్లాల్లోనూ చేస్తారు. ఖచ్చితంగా మన అందరం చాలా ఓర్పుతో ఉండాల్సినటువంటి సమయం. ప్రత్యేకంగా మన జన సైనికులు, యావత్ రాష్ట్రమే కాకుండా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి జన సైనికులందరూ చాలా ఓపికతో ఉండాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే మన బలం ఏది పడితే అది మాట్లాడడం కాదు, చాలా మౌనంగా ఉండి అధినాయకుడి నిర్ణయం కోసం వేచి ఉండాల్సిన సమయం ఇది. ఖచ్చితంగా చాలా ఓర్పుతో ఉండాలి ఈ సమయం. ఓకే, అంటే మీరు దాదాపు 4 సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఎలా ఉన్నాయి సార్, అంటే ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? జనసేనకు సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు ఎన్ని ఉండే అవకాశం ఉంటుంది? అంటే కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు 24 సీట్లని. అది కళ్యాణ్ గారు ఖచ్చితంగా సరైన సమయంలో కృష్ణా జిల్లాలో ఎన్ని అనేది ఆయన చెప్పబోతా ఉన్నారు. దాని గురించి నేను మాట్లాడడానికి అర్హత లేదు. ఖచ్చితంగా రాష్ట్రం ఇప్పుడు నాకు కనిపించేది కృష్ణా జిల్లా, అలాగే లేకపోతే నేను పెరిగినటువంటి మచిలీపట్నం పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి ఇది బలం. ఎందుకంటే 2014లో 15 నుంచి నేను పనిచేస్తున్నాను జిల్లాలో. మరి పెడ నియోజకవర్గం అయితే మచిలీపట్నం పార్లమెంట్లో పనిచేస్తాను. గతంలో మచిలీపట్నం పార్లమెంట్లో పోటీ చేశాను. అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి బలం చాలా చాలా పెరిగింది. నేను పోటీ చేసినప్పుడు మరి నేను ఎవరో తెలియనప్పటికీ నేను ఓన్లీ పెడ నియోజకవర్గంలో అప్పట్లో పనిచేశాను. అయినా సరే ప్రజలందరూ ఆదరించి 7 నియోజకవర్గాల్లోనూ మరి ఒక గౌరవనీయమైన ఓట్లు తీసుకొచ్చారు. మరి 1,00,000కు పైగా, దాదాపు 2 లక్షల లోపలే మరి ఓట్లు ఇచ్చింది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే అన్ని ఓట్లు వచ్చాయి. ఆ రోజు నేను తెలియకపోయినా మరి ఆ రోజులో అన్ని ఓట్లు వచ్చినాయి. మరి 2019 తర్వాత చూసినట్లయితే కనుక మరి నేను ఉమ్మడి కృష్ణా జిల్లాకి అధ్యక్షుడైన తర్వాత మరి అనేక చోట్ల 16 నియోజకవర్గాలు నేను సరి సమానంగా చూసుకుంటూ బలోపేతం చేసుకుంటూ వచ్చాం. మరి నేను పార్లమెంట్లో పోటీ చేయడం వల్ల ఈ 7 నియోజకవర్గాలు మరింత బలపడ్డాయి వెస్ట్ కంటే కూడా. ఎందుకంటే నేను ఎక్కువ ఇక్కడ పనిచేశాను ఎలక్షన్స్ టైంలో. ఆ తర్వాత కూడా మరి మాకు క్యాడర్ ఏర్పడింది ఎంపీగా పోటీ చేయడం వల్ల. బలమైన క్యాడర్తో మరి గన్నవరం నియోజకవర్గం అయితేనే, పెరంబలూరు నియోజకవర్గం అయితేనే, గుడివాడలో మాకు అభ్యర్థి లేకపోయినా మరి కొన్ని వేల ఓట్లు వచ్చినాయి పోయిన ఎన్నికల్లో. అలాగే పెడన్లో, అవనిగడ్డలో, మచిలీపట్నంలో మీరు చూసినట్లయితే కనుక ఓట్లు ఒక రికార్డ్ స్థాయిలో వచ్చినాయి. మరి 1,00,000కు పైగా ఓట్లు రావడం అంటే సామాన్యమైనది కాదు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మీద నేను
పోటీ చేశాను కాబట్టి అన్ని ఓట్లు వచ్చాయి. ఖచ్చితంగా ఆ రోజుకి ఈ రోజుకి అనేక బలం చాలా 2-3 రెట్లు పెరిగింది. మీరు చూసినట్లయితే కనుక అది స్థానిక సంస్థల ఎన్నికల్లో పెడన అవనిగడ్డలో 53 పంచాయతీలు గెలిచినటువంటి పరిస్థితి. మరి అనేక మంది ఎంపీటీసీని జెడ్పీటీసీని గెలిచాం. ఖచ్చితంగా మన బలం ఆ బలం ఎక్కడ ఇచ్చిన సీట్లు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిపించుకునేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. 2019లో బందర్ ఎంపీగా పోటీ చేశారు. ఇప్పుడు పోటీ ఎక్కడి నుంచి ఉంటుంది అనుకున్నాను. అవనిగడ్డ దాదాపు మీకు ఖరారైందనే ఒక ప్రచారం జరుగుతుంది. అక్కడ మీరు వర్క్ కూడా చేసుకుంటున్నారు. ఎందుకు ఈ డైలమా అంటే ముందుగానే ఇన్ఛార్జిగా ప్రకటిస్తే ఇంకా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎందుకని లేట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి లెక్క ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన ఒక జిల్లాకో ఒక నియోజకవర్గానికో పార్టీని పరిమితం చేయట్లేదు. ఖచ్చితంగా రాష్ట్రం అంతా ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఇస్తే బలంగా ఉంటుందో అది దాన్ని లెక్క చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దాని గురించి కావాల్సినటువంటి సర్వేలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ సమయం తీసుకునేటువంటి ప్రణాళిక. మరి సర్వే చేయించాలంటే ఒక అభ్యర్థి గెలవాలంటే మరి ఎంతో కృషి ఉండాలి. మరి పనిచేసిన వాళ్ళు మరి వాళ్ళు నిజంగా గెలవగలరా లేదా అనేది ఖచ్చితంగా మరి అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన ఈ పరిసర ప్రాంతాల్లో సర్వేలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సర్వేల ప్రకారమే ఖచ్చితంగా సీట్లు ఇస్తారు ఖచ్చితంగా. ఓకే, అంటే సార్ అవనిగడ్డకి సంబంధించి అవనిగడ్డ మీ పేరు వినబడుతుంది కాబట్టి మీకు అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో ఇష్యూస్ మీద ఎంత మేరకు అవగాహన ఉంది, అక్కడ మీకు స్థానికుడు అనే ముద్రని ఎంతవరకు వేసుకోగలిగారు? మాది మర్రిపాలెం నాగలంక మండలం అవనిగడ్డ నియోజకవర్గం. ఖచ్చితంగా మరి స్థానికంగా మరి 6 ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నాను. ఎంపీకి ముందు నుంచి పనిచేస్తా ఉన్నాను. మరి మనం చూసినట్లయితే కనుక అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి మీద పనిచేసి ఉన్నాను. మనం అవనిగడ్డ చేసుకుంటే కనుక మరి రోడ్లు మొదలు పెడితే మనం ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా అభివృద్ధి ఎంత జరిగింది తెలియాలంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు చూస్తే తెలుసుకుంటుంది. మరి అవనిగడ్డలో ఉన్నటువంటి దారుణమైన రోడ్లు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితి. మరి ఖచ్చితంగా ఎవరైనా సరే ఇప్పుడు రేపొద్దున గెలిపించుకున్న తర్వాత మనం ఖచ్చితంగా రోడ్ల మీద ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే మీరు చూసినట్లయితే కనుక మరి దాదాపు 7,000 నుంచి 10,000 ఎకరాలు మరి సాగునీరు లేక మరి అక్కడ మరి నాగాలంక మండలం అలాగే కోడూరు మండలంలో మరి రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి 7,000 10,000 ఎకరాలు అంటే దాదాపు 90% మంది రైతులు అగ్రికల్చర్ మీద ఆధారపడినటువంటి వారు. ఖచ్చితంగా వీళ్ళందరూ బాధపడతారు. వీళ్ళందరూ ఎన్నో కష్టాల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సినటువంటి వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ రోజుకి ఏమి చేయలేకపోయారంటే ఎంత బాధాకరం ఆలోచించండి. మరి 7,000 ఎకరాలు 10,000 ఎకరాలు అంటే చాలా దారుణమైనటువంటిది. దాదాపు 1/4 ఆఫ్ ద అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది. మరి అక్కడ కేవలం ఒక ఫాల్స్ సువేజ్ ఒకటి రిపేర్ చేయలేకపోవడం వల్ల ఈ ఆటుపోట్ల వల్ల ఉప్పు నీరు రాకుండా ఉండడానికి ఒక సువేజ్ ఉంది. ఆ సువేజ్ ని రిపేర్ చేయడానికి దాదాపు 4 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేశారు. మేము కూడా ప్రైవేట్ వాళ్ళని పిలిచి అడిగాం. 4 కోట్ల లోపల అవుతుందండి అని చెప్పారు. మరి ఎమ్మెల్యేగా ఉండి స్థానికంగా సింహాద్రి రమేష్ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ దాన్ని పట్టించుకోవడం చాలా దారుణం. ఎందుకంటే ఎంతో మంది కొన్ని వేల మంది రైతులు ప్రాణాన్ని పరంగా పెట్టి మరి ఆ పొలాన్ని కాపాడుకోలేకపోతా ఉన్నాం. అలాగే మీరు ఎక్కడ చూసినా మరి మంచినీటి ప్రాబ్లం అయితే ఉంది. ఇవాళ రోజున ఎక్కడున్నా 2024లో నేను ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి వచ్చాను. దుబాయ్ లాంటి దేశంలో బిజినెస్ చేశాను. అలాగే అమెరికాలో అన్ని చోట్ల చూశాను. దుబాయ్, సౌదీ అరేబియా ప్రత్యేకంగా చూస్తే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఇజ్రాయెల్ కానీ అక్కడ ప్రత్యేకంగా అక్కడ నీరుండదు, తాగడానికి నీరుండదు. తాగడానికి కానీ వాడటానికి కానీ సముద్రం నీరుని మరి దాన్ని ప్యూరిఫై చేసి ఇళ్ళకి అందిస్తూ ఉంటారు. ఆ టెక్నాలజీ ఇజ్రాయెల్లో ఉంది. అత్యుత్తమ దేశం టెక్నాలజీలో ముందుండేటువంటి దేశం మరి ఇజ్రాయెల్. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం టెక్నాలజీ తీసుకురావచ్చు. అలాగే డీసాలినేషన్ ప్లాంట్స్ అని ఉంటాయి. ఈ ఉప్పు నీరుని మంచినీరు కింద మార్చేటువంటి ప్రాంతం. అంటే ఇప్పుడు మీరు చెప్పేవన్నీ రేపు ఒకవేళ మీకు అవనిగడ్డ కేటాయిస్తే ఎమ్మెల్యే అయితే ఆ ప్రాంత ప్రజలకు ఇవ్వబోతున్నారు ఈ హామీలన్నీ? ఖచ్చితంగా నేను రాసుకున్నటువంటి మేనిఫెస్టో అవనిగడ్డ నియోజకవర్గానికి కావాల్సినటువంటి మేనిఫెస్టో అయితే తయారు చేసుకున్నాము. మరి ఆక్వా రంగంలో మరి వెనకబడిపోయి ఉన్నాం. అనేక ఆక్వా పరిశ్రమ పెరగడానికి అక్కడ అవకాశం ఉంది. అది సముద్రం ఎప్పుడైనా సరే తుఫాన్ వచ్చిందంటే ముందు కొట్టుకుపోయేది అవనిగడ్డ నియోజకవర్గం. అలాంటి ప్రాంతానికి మరి ఇబ్బంది రాకుండా ఉండాలంటే బలంగా చాలా పనిచేసుకోవాలి. అలాగే దాదాపు 14,000 నుంచి 20,000 మంది ప్రజలు ఇటు సముద్ర ఒక కట్ట ఉంటుంది, ఆ కట్టకు అటువైపు ఉంటారు. మరి వారు ప్రతిరోజు మరి ఇటు నుంచి అటు వెళ్ళాలంటే చాలా కష్టమైనటువంటి ప్రాంతం. మన అడవుల దీవి ఎదురుమొండి దీవుల్లో ఉన్నటువంటి ప్రజలు కదా అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు కదా, భారతదేశానికి చెందిన వాళ్ళు కదా. మరి బల్లకట్టులో దానిలోంచి వెళ్ళాలి ప్రతిరోజు పొద్దున్న 7 గంటల నుంచి
సాయంత్రం 6 గంటల వరకు ప్రయాణం చేస్తారు. మరి మధ్యలో గర్భిణీ స్త్రీలు ఉంటే వారి పరిస్థితి ఏంటి? అలాగే ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినా మరి వాళ్ళు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ బోట్ మళ్ళీ రెడీ చేసుకునే లోపల ప్రాణాలు పోతా ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం అవనగడ్డ నియోజకవర్గంలో ఎందుకో మరి ఈ హార్ట్ అటాక్లు తెగ వస్తా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ మరి ఆరోగ్య సమస్యల్ని పరిష్కరించడానికి హాస్పిటల్ పూర్తిగా పనిచేయట్లేదు అవనగడ్డ నియోజకవర్గంలో. అవనగడ్డ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్, అలాగే నాగాలంక కానీ కోడూరులో కానీ ఎవరికి ప్రాబ్లం వచ్చినా అందరూ బందరు రావడమే జరుగుతుంది. మరి ఈ లోపల ప్రాణాలు పోతా ఉన్నాయి. అలాగే మీరు ఇటుపక్క నియోజకవర్గాలు చూసుకుంటే చల్లపల్లి, అలాగే మరి కోడూరు, చల్లపల్లి, అలాగే మోపుదేవిలో మరి ఇవాళకి ఒక ఫైర్ స్టేషన్ లేదు. అక్కడ ఏదైనా నిప్పు అంటుకుంటే ఏదైనా ఇల్లు తగలబడితే బందర్ నుంచో లేకపోతే పక్కన నియోజకవర్గం నుంచో రావాల్సిన పరిస్థితే కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకైతే రక్షణ లేకుండా పోయింది. ఓకే సార్, అంటే ఒక చిన్న ఇంటరప్షన్. ఇప్పుడు జనరల్గా పార్టీలు మేనిఫెస్టోని ప్రకటిస్తూ ఉంటాయి. మీరు ప్రత్యేకంగా ఎమ్మెల్యే అయితే కనుక అక్కడ ప్రజలకు ఏమి ఇవ్వాలని ఒక ప్రత్యేక మేనిఫెస్టో, అసెంబ్లీకి మేనిఫెస్టో అనేది కొత్తగా ఉంది. ఎలా ఈ థాట్ ఎలా వచ్చిందంటే జనరల్గా మరి రోజు 6 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మరి ప్రజలు చెప్తున్నటువంటి అనేక సమస్యల్ని మనం ప్రయారిటైజ్ చేసుకోకపోతే ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా సరే రేపొద్దున ఇవాళ గెలుస్తాం, ఎందుకు పోటీ చేస్తాం అని అర్థం కాకుండా పోటీ చేసేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. రేపొద్దున చట్టసభల్లో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ ప్రజలకు కావాల్సినటువంటి ఏంటి అనేది గుర్తు తెలియనటువంటి వారు కూడా ఇవాళ రోజున పోటీ చేస్తున్నారు. ఏదో ప్రెస్టేజ్ కోసం డబ్బులు ఉన్నాయి కదా అని పోటీ చేసేటువంటి ఈ రోజుల్లో కేవలం అంటే అదొక స్టేటస్ సింబల్ లాగా అయిపోయింది. కొన్ని వేల కోట్లు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి, మనం ఎంపీగా పోటీ చేయొచ్చు, ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు అనుకున్నారు తప్ప మరి గ్రౌండ్ స్థాయిలో ఎవరు తిరగకుండా ఈ సమస్యలు ఏం తెలియకుండా చాలా ఫ్యాన్సీగా చేస్తున్నారు. రాజకీయాలకి కొత్తగా ఉన్నట్టుండి సడన్ గా పోటీ చేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. రేపటి రోజున 5 ఏళ్ల తర్వాత మీ నియోజకవర్గం అలాగే ఉంటే దానివల్ల ప్రయోజనం ఏముంది? మాకు 5 ఏళ్ల క్రితం సింహాద్రి రమేష్ గారు చెప్పారు ఎదురుమండి బ్రిడ్జ్ కట్టిస్తామని, రోడ్లు వేయిస్తామని చెప్పారు. శాంక్షన్ చేయించారు అనుకుంటా ముఖ్యమంత్రి. శాంక్షన్ చేస్తే రిజల్ట్ ఎక్కడండి? దానికి ఒక ఇటుకు కూడా పడలేదు, ఒక చిన్న సిమెంట్ బస్తా కూడా ఓపెన్ చేయలేదు. శాంక్షన్ చేస్తే ఏం లాభం? ఎప్పుడు 2050కి మా పిల్లలు చూస్తారా, మా మనవాళ్ళు చూస్తారా? ఇవాళ రోజున లేనిది ఎప్పుడో ఇవాళ రోజున కదా ఆయన సింహాద్రి రమేష్ గారు స్థానిక ఎమ్మెల్యేగా అయింది. 5 ఏళ్లలో చేయలేంది ఎప్పుడు చేస్తారు? శాంక్షన్ ఏముంది? అందరూ చెప్తారు పోర్ట్ ఓపెన్ చేసామంటారు పేరు నాని గారు, ఈయనేమో మామూలుగా ఎదురుమండి బ్రిడ్జ్ కట్టామంటారు. ఎవరు ఏమి చేయకుండా ఊరిని మాటలు చెప్పేసి 5 ఏళ్ళు గడిపిస్తారు. అయిపోయింది 5 ఏళ్ళు, ఎన్నికలు వచ్చేసినాయి, మళ్ళీ అదే స్టోరీ చెప్తున్నారు, మీరు అదే చెప్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు బండెటి రామకృష్ణ ఎన్ఆర్ఐ అనే ముద్రని ఈ 5-6 సంవత్సరాల్లో చెరిపేసుకున్నారా? ఇంకా ముద్ర ఉందా మీకు? ఎన్ఆర్ఐ ఖచ్చితంగా 2014-15లో నేను ఇక్కడికి భారతదేశానికి వచ్చి అక్కడి నుంచి 2016 నుంచి ఈ రోజు వరకు భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఎన్ఆర్ఐ అనే పదం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఖచ్చితంగా అంటే ప్రతిపక్షాలు ఖచ్చితంగా విమర్శ అనేది చేస్తూ ఉంటాయి. ప్రతిపక్షాలు చేయడంలో అర్థం ఉంది, వాళ్ళు అలాగే చేస్తారు, ఎప్పుడు ఎదురు దెబ్బ చేయాలని. 2019 నుంచి కృష్ణా జిల్లాలో ఫుల్ టైం పాలిటిక్స్ చేసింది నేను ఒక్కడే. ఏ పార్టీ నుంచి కూడా నాలాగా ఫుల్ టైం పాలిటిక్స్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. 24 గంటలు మరి 365 రోజులు పాలిటిక్స్ లో నిమగ్నమై ఉన్నటువంటి నాయకుడిని నేను ఒక్కనే కృష్ణా జిల్లాలో. తెలుగుదేశంలో లేరు, అటు జనసేనలో లేరు, అటు వైసీపీలో లేరు. మరి పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు, ఏదో ఒక వ్యాపారం చేసుకున్నారు, లేకపోతే ఉద్యోగం చేసుకున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఫుల్ టైం పాలిటిక్స్ చేసింది నేను ఒక్కనే. ఓకే, 2000 మొన్న లాస్ట్ ఇయర్ మీరు వారాహి యాత్ర అవనగడ్డలో తీసుకొచ్చారు. ఆ టైంలో ఎమ్మెల్యే అభ్యర్థిని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని ఒక ప్రచారం ఆ రోజు జరిగింది. ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారితో వారాహి యాత్ర చేయించుకెళ్ళారు, కానీ ఎందుకనే అభ్యర్థి ప్రకటించలేకపోయారంటే ఏం చెప్తారు? అభ్యర్థి ప్రకటించేది అనేది కేవలం అధినాయకుడి చేతిలో ఉంటుంది. అధినాయకుడు ఏది రైట్ టైం అనుకుంటే ఆ టైంలో. చాలా మంది ఎదురు చూసారు ఆ రోజు, ప్రకటిస్తారు. ఎదురు చూడడంలో తప్పలేదు. అందులో అంటే సహజంగా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఎదురు చూస్తారు, కానీ అధినాయకుడికి ఎప్పుడు ఏం అనౌన్స్ చేయాలనేది ఒక ఐడియా ఉంది, ఒక అవగాహన ఉంది. ఖచ్చితంగా ఏ రోజైతే కరెక్ట్ టైం అనుకుంటారో ఆ రోజు ఆయన ప్రకటిస్తారు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ రాజకీయ సమీకరణలు చాలా మారాయి. మరి ఇప్పటికీ ఎన్నికల లోపల కూడా రాజకీయ సమీకరణలు చాలా మారుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఏంటంటే టైమ్లీ పాలిటిక్స్ చేయాలి, అది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేయగలరు. ఓకే సార్, ఇంకొక ముఖ్యమైన విషయం, బేసిక్గా రాజకీయాలు రావాలనుకున్నప్పుడు పెద్ద పార్టీలు మీకు తెలుగుదేశం, వైసీపీ ఉన్నాయి. మీరు జనసేన చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? మంచి క్వశ్చన్, చాలా మంది అడిగారు నన్ను గతంలో కూడా. నేను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని చూసి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి మంచి పరిపాలన అందించగలరని నమ్మకంతో వచ్చాను.
మరి 2019లో ఆ రోజున 30 సీట్లు గెలుచుంటుంటే ఆ రోజున కనుక 30 సీట్లు గెలుచుంటే ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రిగా ఆయనే చేసేవాళ్ళు. ఇప్పటికీ అవకాశం ఉంది. మనం ఖచ్చితంగా 24 సీట్లు గెలవాలి. జనసేన పార్టీ గెలిస్తే ఖచ్చితంగా పెద్ద పాత్ర పోషించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిపాలన అందించే అవకాశం ఆంధ్ర ప్రజలు తీసుకోవాలంటే ప్రజలందరూ 24 సీట్లను గెలిపించాలి, అటు టీడీపీని గెలిపించాలి. ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషిస్తారు. ఆ కీలక పాత్ర ఏది అనేది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని నిర్ణయిస్తారు. సరే, అంటే 2019లో మొదటిసారి పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత ఓడిపోయారు. ఓట్లు 150,000 దాకా వచ్చాయి. ఓటమి తర్వాత ఏంటంటే మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? అంటే అనవసరంగా వచ్చాము, ఓడిపోయాము అని వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నారా, లేదు ఫైట్ చేయాల్సిందని డిసైడ్ అయ్యారా? ఏం చెప్తారు? ఓటమి జరిగిన రోజున చాలా బాధ వేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మనం ఆయనకి చేదోడు వాదోడుగా ఉండాలని వచ్చాం. ఆయన ఒక గౌరవమైన ప్రదేశంలో ఒక స్థానంలో చూడాలనుకున్న రాజకీయాల్లోకి వచ్చాం. ఓడిపోయినప్పుడు నేను బాధపడ్డాను కరెక్టే, కానీ పవన్ కళ్యాణ్ గారు బాధపడతాను చూడలేకపోయాను. ఆ రోజున ఆయన బాధపడతాను చూసి మనం ఎట్లా అయినా సరే ఈయన మన ముఖ్యమంత్రిగా చేసుకోవాలనుకున్నాం. ఈ 5 ఏళ్లలో ఆ తరహాగా కష్టపడి పనిచేశాను. కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలను ప్రతిరోజు 2-3 నియోజకవర్గాలు తిరుగుతూ నాయకులను అందరినీ కలుస్తూ, ప్రజల్ని కలుస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతిరోజు దానికోసం పనిచేశాను. మరి ఇవాళ కాకపోయినా రేపైనా ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఆయన ఆ స్థానాన్ని ఆక్రమిస్తారు. ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉంది. మేము అంటే నేనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రత్యేకంగా జనసేన శ్రేణులు, జన సైనికులు, వీర మహిళలు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పాలన ఇవ్వబోతా ఉన్నారు. అది మనందరం కలిసిగట్టిగా ఆయన వెంట ఉండాలి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఆయనతో పాటు ఉండాలి. మన బలం ఆయన బలం, మనం ఆయన్ని ముందుకు నడిపించుకోగలగాలి. ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము అందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పినట్టుగా మరి 19లో బాధ కలిగినా కూడా మనం ఎలా అయినా సరే సుదీర్ఘ రాజకీయం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఏదో ఒక రోజున మా కళ నెరవేరిపోతుందని మేము అనుకుంటాం. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ మందితో కొంచెం ఫ్రీగా ఉంటారు. మీకు ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధం ఏంటి? అంటే పాలిటిక్స్లోకి నేను రాకగా ఇంట్రెస్ట్ చూపించినప్పుడు చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం. మరి పాలిటిక్స్లోకి వచ్చాక మరి అందరికీ సమయం సరిగ్గా ఇవ్వాలి కాబట్టి సహజంగానే మరి టైం తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా జిల్లా నాయకులకి ఇవ్వాలి, రాష్ట్ర నాయకులకి ఇవ్వాలి. అలాగే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి టైం కోసం మరి పోటీ పడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మరి రివ్యూ మీటింగ్స్ చేసేవాళ్ళు, జిల్లా స్టేటస్లు కనుక్కునేవాళ్ళు, జిల్లాలో ఎలా నడుస్తుంది, ఏ నియోజకవర్గం ఎలా ఉంటుంది, ప్రతి నెల మేము పంపించేటువంటి స్టేటస్ రివ్యూ చేసి దాని గురించి సమీక్షించేవాళ్ళు. మరి ప్రతి 3 నెలలకి మరి జరగాల్సిన మీటింగ్లు జరుగుతూ ఉండే. ఖచ్చితంగా అంటే ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉంది. ఎక్కడ ఏం చేయాలి, ఎలా బలపరచాలి పార్టీని అన్న దిశగా మాట్లాడుకుంటాం జరిగింది. కానీ మరి పర్సనల్గా ఎప్పుడు ఏమి డిస్కస్ చేసుకోలేదు. ఖచ్చితంగా పార్టీ గురించి, అలాగే మరి పార్టీలో నాయకత్వం గురించి మాట్లాడుకోవడం ఎక్కువ జరుగుతూ ఉండేది. ఆ సమయం ఉండేది కదా ఇప్పుడు పర్సనల్ వాటి గురించి మాట్లాడడానికి. మనం ఒక గంట కూర్చున్నామంటే పవన్ కళ్యాణ్ గారు మన గురించి మొత్తం చదివేటువంటి వ్యక్తిత్వం. ఖచ్చితంగా ఆయన అందరి గురించి ఆయనకి మంచిగా తెలుసు. చక్కగా ఎవరు నిలబడతారు ప్రజల కోసం రేపొద్దున అనేది ఆయనకి ఖచ్చితంగా తెలుసు. ఓకే సార్, అంటే మీరు మంచినంత తీసుకున్నారు, చెడుని కూడా అంతే పాజిటివ్గా తీసుకోవాలి. మీరు ఎంత కష్టపడుతున్నా మీ మీద కొన్ని విమర్శలు ముఖ్యంగా ఉన్నాయి. పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే అక్కడ పనిచేసుకున్న రామ్ సుధీర్ వైసీపీలోకి వెళ్ళేటప్పుడు మేము బ్లేమ్ చేసి వెళ్ళారు, మీరే పార్టీని కొంత ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్తున్నారు. ఇలాంటి ప్రశ్నలు మీరేం సమాధానం చెప్తారు? అంటే ఖచ్చితంగా ఏంటంటే బయటికి వెళ్ళిపోయేవాడి మాటకి విలువ లేదు. హర్రామ్ జోగి సూర్యప్రకాష్ గారు వెళ్ళినా, రామ్ సుధీర్ వెళ్ళినా వీళ్ళందరి మాటలకి పెద్ద విలువ లేదు. వాళ్ళకి నిజంగా పార్టీని బలోపేతం చేయాలనుకుంటే ఇక్కడుండి మాట్లాడాల్సింది. ఇక్కడ మాట్లాడడానికి నాయకత్వం సిద్ధంగా ఉంది. మీరు బయటికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు నిజంగా పార్టీ బాగు కోసం పనిచేసే వాళ్ళు అయితే కనుక అది ఏ రోజు ఇంతవరకు చేయలేదు. కృష్ణా జిల్లా చాలా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ఆ జిల్లాని నడిపించాలంటే అంత సులువైనది కాదు. ఎందుకంటే ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటూ, రౌడీలు గూండాలని తట్టుకుంటూ నడిపించాల్సింది. పార్టీలో ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, అన్ని రకాలుగా ఒత్తిళ్లు ఉంటాయి. ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఉండాలి. సో బయటికి వెళ్ళిపోయి ఏది మాట్లాడినా మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒక సాక్ కావాలి, వాళ్ళు పాపులర్ అవ్వాలని చెప్పి బలమైన నాయకుడిని అనడం చాలా సహజం. సో ఖచ్చితంగా రామ్ సుధీర్ గారి మాట అయితేనే, సూర్యప్రకాష్ గారి మాట అయితేనే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్నటి వరకు మాట్లాడింది ఒకటి, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాక ఒకలా మాట్లాడుతా ఉన్నారు. వీళ్ళందరూ అవకాశవాదులు. అవకాశం వస్తే ఎవరినైనా ఎంతకైనా అమ్మేసేటువంటి నాయకులు వీళ్ళంతా. వీళ్ళు నాయకులు అని చెప్పుకోవడానికి కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుల్ని వాళ్ళు విమర్శించగలుగుతున్నారు అంటే ఎంత దిగజారిపోయారో చూడండి. ఇక్కడ ఉన్నప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు ఇంద్రుడు దేవుడు అని చెప్పేవారు, బయటకు వెళ్ళిన తర్వాత ఆయన ఎంపీటీసీ కూడా పనికిరారు అనేటువంటి నాయకుల్ని మనం అసలు కన్సిడర్ చేయాలని లేదు, అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇక్కడ బలం లేదు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా బలం ఉండదు. ఈ బలం లేని నాయకుల్ని అవతల పార్టీ వాళ్ళు తీసుకుంటున్నారంటే దాన్ని సిగ్గు చేయడం. సరే, ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్. అవనిగడ్డ మీరు రేస్లో ఉన్నారు, మీ పేరు వినబడుతుంది కాబట్టి, ఒకవేళ అవనిగడ్డ మీకు సీట్ ఇస్తే అవనిగడ్డలో గ్రూపులు జనసేనలో చాలా ఎక్కువ ఉన్నాయి అనేది అందరూ తెలిసిన వాస్తవమే. చాలామంది సీట్ ఆశిస్తున్నారు. వాళ్ళందరినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అనుకుంటున్నారు? ఎందుకంటే ఎన్నికల టైంలో అది చాలా బయటకు వచ్చేస్తూ ఉంటారు, మాట్లాడేస్తుంటారు, చాలా జరుగుతూ ఉంటాయి. వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఏ బలమైన నియోజకవర్గంలో అయినా అలాంటి అంటే బలమైన నాయకులు ఉన్న చోట అలా అనిపిస్తుంది బయటికి. మేమందరం కలిసి సామరస్యంగా అనేక కార్యక్రమాలు కలిసి చేస్తాం, ఇప్పటికీ చేస్తున్నాం, ఎప్పటికీ చేస్తూనే ఉంటాం. సో బయట నుంచి చూసే వాళ్ళకి అలా అనిపిస్తున్నామో కానీ మేమంతా ఒకటే, ఒక తాటి మీదే ఉన్నాము. బలమైన నాయకులు కనిపించడం మీకు అలా అనిపించవచ్చు, అంతేగాని మాలో ఏమి తారతమ్యాలు లేవు. ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం. ఏ రోజైనా సరే కూర్చుని మాట్లాడి పనిచేసుకునేటువంటి పద్ధతి నాది. ఇప్పటికీ ఇంత బలమైన జిల్లాలో ఇంత బలమైన నాయకుల మధ్య పనిచేయడం, సోషల్ మీడియా కామెంట్స్ తప్ప పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏంటంటే బలమైన నాయకులు వచ్చి ఇంకొక నాయకుడితో కూర్చుని మాట్లాడతారు. మాట్లాడకుండా సోషల్ మీడియాలో ఏదో పార్ట్ టైం నెలకి 5 గంటలు 2 గంటలు పెట్టేవాళ్ళని పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ వల్ల పార్టీకి బలం కాదు, దేశానికి బలం కాదు, రాష్ట్రానికి బలం కాదు, నియోజకవర్గానికి అంతకంటే కాదు. ఖచ్చితంగా ఫీట్ ఆన్ ద గ్రౌండ్ ఏ నాయకులు అయితే పెడతారో, ఎవరికైతే ప్రజల్లో మక్కువ ఉందో, ప్రజలు ఎవరినైతే ఆదరిస్తారో వాళ్ళందరితో కలిసి పనిచేస్తాం, ఖచ్చితంగా పనిచేస్తాం. నాయకులు అవనగడ్డలో నాయకులు అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి యునైటెడ్ గా పనిచేస్తాం. ఎక్కడ తారతమ్యాలు లేవు, మేమందరం కలిసి పనిచేస్తాం, మేమందరం సోదరులాగా పనిచేస్తాం, ఖచ్చితంగా పనిచేస్తాం. సరే, ఇంకొక ముఖ్యమైన మీకు ఎదురయ్యే సవాలు, అవనిగడ్డ సీటు జనసేన కేటాయిస్తున్నారనేది ఖరారు అయిపోయింది. ఇప్పుడు అక్కడ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీ, ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నాడు. సీటు తనకు కేటాయించుకోకుండా జనసేన కేటాయించిన పట్ల ఆయన్ని ఏ విధంగా కలుపుకుని వెళ్తారు? ఎందుకంటే ఆయన కూడా చాలా సీనియర్ పొలిటీషియన్, అక్కడ చాలా వాళ్ళ నాన్నగారు కూడా చాలా సంవత్సరాల నుంచి అక్కడ రాజకీయాలు చేశారు కాబట్టి ఆయన ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు మీరు? అంటే ఇవాళ కొత్తగా బ్యాలెన్స్ చేసేది బుద్ధప్రసాద్ గారు ఒక ఐకాన్. అవనగడ్డ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర రాజకీయాల్లో మాట్లాడుకునేటప్పుడు వారి కుటుంబం ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉంది. 1955 నుంచి వారు అవనగడ్డ నియోజకవర్గం, వాళ్ళ నాన్నగారు టైం నుంచి వెంకటకృష్ణారావు దగ్గర నుంచి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కుటుంబం. వారి కుటుంబం అంటే మాకు చాలా గౌరవం. మా తాతగారు అలాగే బుద్ధప్రసాద్ గారు చాలా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు, కోటేశ్వరరావు గారు. అలాగే అవనగడ్డ నియోజకవర్గంలో మా అమ్మమ్మ గారు మరి సర్పంచ్గా పనిచేసినప్పుడు కానీ వీరందరూ చాలా కలిసిమెలిసి పనిచేసేవాళ్ళు. వారంటే మాకు అమితమైన గౌరవం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆయన ఒక స్టూవర్ట్, తెలుగు భాష మీద కాకుండా రాష్ట్ర రాజకీయాలని చాలా అవగాహన పైన ఉన్నటువంటి, రాష్ట్ర రాజకీయాల పైన చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కలిసి పనిచేస్తాం, ఎందుకంటే మా ఇద్దరిది ఒకటే గోల్, అవనగడ్డ అభివృద్ధి. మా పార్టీలో ఉన్న వారిది అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న వారిది ఒకటే, అవనగడ్డ నియోజకవర్గం రాష్ట్ర శ్రేయస్సు కోసం మేము ఎంతకైనా దిగుతాం, అంటే కలిసి పనిచేస్తాం. బుద్ధప్రసాద్ గారు అంటే మాకు ఎప్పుడు గౌరవం, ఎప్పుడు గౌరవం. అంత క్రితం వేరు పార్టీలో ఉన్నప్పుడు కూడా గౌరవం, అలయన్స్ ముందు కూడా అంతే గౌరవం. ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం. రేపు రోజున కలిసికట్టుగా గెలుచుకోవాలి. అంటే ఎన్నికల్లో మీ గెలుపు కోసం ఎంతవరకు పనిచేస్తారు అనుకుంటున్నారు ఆయన? మేమందరం కూటమి ధర్మాన్ని పాటిస్తాం. ఖచ్చితంగా బుద్ధప్రసాద్ గారు చాలా జెంటిల్మెన్, మన అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఓకే. నాదెండ్ల మనోహర్, మీకు నాదెండ్ల మనోహర్ అండ బాగా ఉంది, ఆయన దగ్గర చాలా ర్యాపో ఉందని చెప్తూ ఉంటారు. ఏంటి సార్ నాదెండ్ల మనోహర్తో మీకు? అంటే ఇలాంటి వార్తలు ఎందుకు వస్తాయో నాకు తెలీదు. పార్టీలో అందరి నాయకులతోనూ ర్యాపో ఉండాలి. మీరు సర్వే అవ్వాలన్నా, మీరు సక్సెస్ఫుల్ అవ్వాలన్నా అందరి నాయకులతో ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలని మనోహర్ గారు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. మేము డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారితో ఒక్కొక్కసారి మాట్లాడడానికి కుదరకపోవచ్చు. అప్పుడు మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని అక్కడ కావాల్సినటువంటి నిర్ణయం మనకి డే టు డే 2 ఉంటాయండి. ఒకటి
ప్రిన్సిపల్లీ పవన్ కళ్యాణ్ గారి మాట కోసం వచ్చిన వాళ్ళం. అట్ ద సేమ్ టైం డే టు డే యాక్టివిటీస్ ఆపరేషన్స్ మనోహర్ గారి సలహా తీసుకుని చేసేటవాళ్ళం. ఖచ్చితంగా మరి అలాంటి ర్యాపో లేకపోతే ఏ నాయకుడితోనూ పనిచేయలేం. మనోహర్ గారే కాదు, జిల్లాలో అన్ని నాయకులతో అలాగే ఉండేవాడిని. ఈవెన్ నిన్న వెళ్ళిపోయినటువంటి సూర్యప్రకాష్ గారితో కూడా మంచి ర్యాపో ఉంది నాకు. దాని గురించి ఎవరు మాట్లాడట్లా. మనోహర్ గారి వర్గం అనే పేరు పేర్లు ఏముందండి, అది ఎవరికి కావాల్సిన లేబుల్ వాళ్ళు వేసుకుంటారు. నేను పవన్ కళ్యాణ్ గారి వర్గం జనసేన వర్గం, తర్వాత ఎవరైనా పెద్దలంటే అందరికీ గౌరవం ఉండాలి. మనందరూ గౌరవం లేకుండా ఉండకూడదు. మనోహర్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా గౌరవం ఉండాలి. పార్టీలో పనిచేసేటువంటి పెద్దలు తరపున గౌరవం లేకుండా ఎట్లా పనిచేస్తామండి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం, మనోహర్ గారు అంటే గౌరవం. ఖచ్చితంగా ఆ లైన్లోనే పనిచేస్తాం. ఎప్పుడు ప్రకటన రాబోతుంది మీకు సీటుకు సంబంధించి? మంచి ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రైట్ టైం అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా ప్రకటిస్తారు. అంటే ఎన్నికలు సమయం దగ్గర పడిపోతుంది, వైసీపీ వాళ్ళు ఆల్రెడీ తిరుగుతున్న ఇన్ఛార్జ్ ప్రకటించేశారు. అంటే మీరు మన మచిలీపట్నం పార్లమెంట్ తీసుకున్న అవనగడ్డ తీసుకున్న ఈ రెండే ఉన్నాయి మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో. ఈ రెండింటి మీద అవగాహన నాకు బలంగా ఉన్నాయి. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు కానీ వాటిని ఎలా పరిష్కరించాలనేది నాకు మంచి అవగాహన ఉంది. పోయినసారి ఎంపీగా కంటెస్ట్ చేశాను. అలాగే మచిలీపట్నంలో ఎవరిని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేసినా నేను నిలబడి వాళ్ళ కోసం సహాయం చేస్తాను. ఖచ్చితంగా మచిలీపట్నం పార్లమెంట్ గెలుచుకుని తీరుతాం. అలాగే అవనగడ్డ కూడా అంతే. అవనగడ్డ సమస్యల మీద చాలా క్షుణ్ణంగా చదివిన వాడిని. రేపొద్దున ఎలా చేయాలి, గెలిస్తే ఎట్లా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎలా సమస్యలను పరిష్కరించాలనేది చాలా బాగా స్టడీ చేసిన వాడిని. ఖచ్చితంగా ఇవన్నీ సాల్వ్ చేస్తాం. ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి ఖచ్చితంగా. కానీ రైట్ క్యాండిడేట్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించేది ఏంటి? మచిలీపట్నాన్ని పార్లమెంట్కి ఎవరు చక్కగా అభివృద్ధి చేయగలరు? రేపొద్దున మన గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి కార్గో ఎలా తీసుకురాగలరు? ఎవరికి అక్కడ మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి ఢిల్లీలో? ఎవరు మన ఏవియేషన్ మినిస్టర్స్తో మాట్లాడి లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్తో మాట్లాడి ఇది బిల్డ్ చేయగలరు? అలాగే సముద్ర తీర ప్రాంతంలో 100 కిలోమీటర్ల పైన సముద్ర తీర ప్రాంతం ఉంది మచిలీపట్నం పార్లమెంట్లో. అక్కడ పెడన్ దగ్గర నుంచి మొదలయ్యి ఇటు మా అవనగడ్డ వరకు వస్తుంది. మరి ఈ తీర ప్రాంతాల్లో ఎలాంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలి? అలాగే సాఫ్ట్వేర్కి పెద్ద కథం వేయాలంటే అంటే ఇక్కడ మరి చల్లపల్లి లాంటి ప్రదేశంలో ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ని బలపరచవచ్చు. అక్కడ ఆల్రెడీ 4 ఇండస్ట్రీస్ ఉన్నాయి, 4 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. నేను మరి ఈ ప్రాంతానికి ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ అయినా ఇటు అవనగడ్డ అయినా సరే ప్రాతినిధ్యం వహించిన ఇక్కడ సాఫ్ట్వేర్ హబ్ని ఏర్పాటు చేస్తాను. ఆల్రెడీ ఒక గేమింగ్ కంపెనీతో మాట్లాడుతూ ఉన్నాం. మరి ఎలక్షన్స్ అయిన తర్వాత వెంటనే వారిని తీసుకొచ్చి చల్లపల్లిలో ఏర్పాటు చేయబోతున్నాం. దానివల్ల 700 నుంచి 800 ఉద్యోగాలు వస్తాయి. అలాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలని ఇటువైపు మరి చల్లపల్లి వైపు అట్రాక్ట్ చేయగలుగుతాం. మచిలీపట్నం పార్లమెంట్ని ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి, మరి ఎవరికి ఇచ్చిన అభ్యర్థిత్వం నేను ఖచ్చితంగా వాళ్ళతో కలిసి పనిచేస్తాను. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నన్ను స్వయంగా కోరినా కూడా నేను పనిచేస్తాను. అలాగే అవనగడ్డలో కూడా అంతే. రేపొద్దున ఎవరికి ఇచ్చిన నేను ఫలానా కావాలని ఎప్పుడు అడగలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని చిరసా వహించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. పోయినసారి నేను ఒక కోరిక కోరాను, సార్ అది కరెక్ట్ కాదు అని చెప్పారు నాకు పార్లమెంట్ నుంచి పోటీ చేయమని. ఖచ్చితంగా పోటీ చేశాను. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేస్తాను. నేను మామూలుగా అందరు రాజకీయ నాయకుల్లాగా నాకు ఇదే కావాలనేటువంటి వ్యక్తిని కాదు నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి బోర్డ్ వ్యూ ఉంటుంది. నేను చూసేది జిల్లా వరకు, ఆయన రాష్ట్ర స్థాయిలో చూస్తారు కాబట్టి, దేశ స్థాయిలో చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏది చెప్తే అది చిరసు వంచి చేసేటువంటి వాడిని. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు చేస్తాను. పేరుని నాని పదే మీ పార్టీ అధ్యక్షుడిని విమర్శలు చేస్తుంటారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడితే పవన్ కళ్యాణ్ సభలో పార్టిసిపేట్ చేసిన వెంటనే వచ్చి పేరు నాని మీ అధ్యక్షుడిని విమర్శలు చేస్తుంటారు. ఎలా చూస్తారు? పేరు నాని మాటకి పెద్ద క్రెడిబిలిటీ లేదు. ఆయన 2 పిల్లలన్నీ మాట్లాడేవాడు. నేను ఒక విషయం చెప్పాను ఆయనకి, విక్టోరియా గారు ఎవరు, విక్టోరియా గారు ఇల్లు మీరు ఎందుకు అమ్మారు అని చెప్పి నేను ఒకసారి అడిగాను. ఆ తర్వాత మాట్లాడడం లేదు. మా అధినాయకుడి జోలికి వస్తే ఎంతటి దూరమైనా వెళ్తాం. పేరు నాని కాదు, వాళ్ళ డాడీ దగ్గరికి కూడా వెళ్ళొస్తాం. ఎందుకంటే ఆయన ప్రవర్తన సరిగ్గా లేదు. రేపొద్దున వాళ్ళ అబ్బాయి వచ్చి నుంచినా ఆయన నుంచున్నా ఎవరి నుంచినా ఓడిపోతారు మచిలీపట్నంలో. ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థి ఖచ్చితంగా మచిలీపట్నంలో కూడా గెలుస్తాడు. వారికి ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం ఏప్రిల్ వరకే. ఏప్రిల్ ఎన్నికలైన తెల్లారి ఆయన 3 సర్దుకుని వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే దౌర్భాగ్యం ఏంటంటే మచిలీపట్నం పార్లమెంట్లో కానీ మచిలీపట్నం నియోజకవర్గంలో మరి ఎంతసేపు పోర్ట్ వస్తుందని చెప్పి ఓట్లు దండుకునేవాడే కానీ అభివృద్ధి మాత్రం చేయలేదు. బస్టాండ్లో మరి చిన్న వర్షం వచ్చినా మోకాలు నీళ్ళు వస్తాయి. అలాగే మరి డంపింగ్ యార్డ్ అనేక సమస్యలు ఉన్నాయి మచిలీపట్నంలో.
ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఆయన ఏమి చేయకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు, ఆయన వైఫుల గురించి మాట్లాడతారు, ఆయన కుటుంబం గురించి మాట్లాడతారు, మహిళల గురించి మాట్లాడతారంటే వాడు ఎంత నీచమైన వాడు. వాడికి పని ఉంటే బందరికి ఆయనకి ప్రజలు చెప్పినటువంటి బాధ్యత చేసేవాడు. అంతేగాని మహిళల గురించి లేకపోతే కుటుంబాల గురించి మాట్లాడాల్సిన అవసరం నానికి లేదు. వాడు ఇంకొకసారి మాట్లాడితే ఖచ్చితంగా చెప్తాం, వద్దు చెప్తాం. ఫైనల్గా మీరు ఎమ్మెల్యే గెలాలనుకున్న అవనగడ్డ నియోజక ప్రజలకి, మీ జిల్లా ప్రజలకి, జనసేన నేతలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆర్టీవీ? 2024 చాలా మంచి అవకాశం. మన అందరం కలిసిగా ఉమ్మడిగా మరి జనసేన తెలుగుదేశం తారతమ్యం లేకుండా అందరం కలిసి ఉమ్మడిగా పనిచేయాల్సినటువంటి సమయం ఇది. పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్తే అలా మనం గ్రౌండ్ మీద ఎగ్జిక్యూట్ చేసుకుంటూ అందరితో కలిసి పనిచేస్తూ, అలాగే పోలింగ్ స్ట్రాటజీ క్రియేట్ చేసుకుని, బూత్ స్ట్రాటజీ క్రియేట్ చేసుకుని బూత్ల్లో పనిచేయడం, అలాగే ఇప్పటి నుంచే ప్రజలందరినీ సమన్వయపరుచుకుంటూ మరి బూత్ బాధ్యతలు మరి కొంతమందికి ఆల్రెడీ అలకేట్ చేసాం మచిలీపట్నం పార్లమెంట్లో, అలాగే కృష్ణా జిల్లాలో. అందరూ కలిసికట్టుగా మన గమ్యం చేరే వరకు, ఎలక్షన్స్ అయ్యే వరకు, ఇంకా ఎలక్షన్స్ ఒక 40 రోజులే ఉన్నాయి. ఖచ్చితంగా మన అందరం కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడదాం. పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ళు మన కోసం కలిసి మరి కష్టపడి పనిచేస్తారు. ఈ 40 రోజులు మనం పనిచేద్దాం. 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు మన శ్రేయస్సు చూసుకుంటారు, రాష్ట్ర శ్రేయస్సు చూసుకుంటారు, దేశ శ్రేయస్సు బాగుంటుంది. ఖచ్చితంగా మనందరం కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలను పరిగెద్దాం. ఎందుకంటే కొంతమంది నొచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి 24 సీట్లే అని. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మనం దానికి చిరసా వహిద్దాం. ఎందుకంటే ఆయన రాష్ట్ర శ్రేయస్సు కోసం అన్ని త్యాగాలు చేసి మరి మన కోసం బయటకు వచ్చారు, అన్ని సుఖాలను వదిలిపెట్టి వచ్చారు. ఖచ్చితంగా మన అందరూ బాధ్యత ఆయన ఎలా చెప్తే అలా చేసుకుందాం. ఎందుకంటే ఆయన ఇది ఒక వ్యూహంగా తీసుకుని ఒక వ్యూహంతో వెళ్తున్నారు. ఖచ్చితంగా మనందరం బాధ్యత తీసుకుని చాలా చక్కగా మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం, కలిసిమెలిసి ఉందాం. రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్రాన్ని మరి సరైన గాడిలో పెట్టాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మనం వినాలి. 5 ఏళ్ళు పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2 తరాలు వెనక్కి వెళ్ళాం. 10 లక్షలకు పైనే అప్పులు పాలైపోయాం. మద్య నిషేధం అన్నారు, ఉద్యోగాలు అన్నారు, ఏమీ లేవు, కొత్త పెట్టుబడులు ఏమీ లేవు. నేను ప్రత్యేకంగా మరి ఎంటర్‌ప్రెన్యూర్‌ని అమెరికాలో అనేక వేల ఉద్యోగాలు తీసుకొచ్చాను. అలాగే భారతదేశానికి చాలా తరలించుకుని వచ్చాము. రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి బాధ్యత అప్పచెప్పినా రేపటి రోజున ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు, కొత్త పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఖచ్చితంగా మనందరం పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలో నిలుద్దాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తంగా చాలా స్పష్టత ఆయనకైతే ఉంది. ఎందుకంటే అవనగడ్డ నియోజకవర్గానికి ఏం చేయాలి, దానికి సంబంధించి ఒక ప్రత్యేక మేనిఫెస్టో కూడా ఆయన రూపొందించుకున్నారని చెప్తారు. ఇది చాలా భిన్నమైన కాన్సెప్ట్ అని చెప్పాలి. ఇప్పటివరకు ఎక్కడ కూడా రాజకీయాల్లో నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో రూపకల్పన చేసుకోవడం, ఏ అంశాలు, ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా పెట్టుబడులు తేవాలని ఒక స్పష్టమైన ప్రణాళికతో బండెట్టి రామకృష్ణ ముందుకు వెళ్తున్నారు. చూడాలి మరి రేపు రాబోయే 2వ లిస్టులో పేరు దాదాపు ఉండే అవకాశం ఉందని తెలిసింది. వస్తే కనుక పూర్తి స్థాయిలో ప్రజలు ఉంటాను. చిన్న ఇష్యూస్ ఉన్నప్పటికీ అవన్నీ కూడా సమస్య పోతే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి అవనగడ్డ నియోజకవర్గాన్ని, బందరు పార్లమెంట్ని ఖచ్చితంగా గెలిపించి తీరుతామని బండెట్టి రామకృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్, ఆర్టీవీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.